తెలంగాణ ఆరాధ్య దైవం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాల కోలాహలం అంబరం నడుతోంది. ముక్కోటి దేవతల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా స్వామివారు ప్రతిరోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ పులకింపజేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు రాత్రి యాదాద్రీశుడు సింహవాహనంపై అధిరోహించి భక్తులను కటాక్షించారు. సాధారణంగా నరసింహస్వామి అంటేనే సింహరూపం. అలాంటిది సింహవాహనంపై స్వామివారిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో చూడడం భక్తులకు కనుల విందుగా మారింది. వజ్ర వైఢూర్యాలు, రంగురంగుల పుష్పాలతో నయన మనోహరంగా ముస్తాబైన స్వామివారు ఆలయ తిరుమాణ వీధుల్లో ఊరేగుతుంటే ఆ దృశ్యం వర్ణనాతీతం. వేద పారాయణలు, మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ శోభాయాత్రలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్రావు, ఆలయ ఈవో భవానీశంకర్ మరియు ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి పాల్గొన్నారు. అర్చకులు సింహవాహన సేవ విశిష్టతను వివరిస్తూ స్వామివారిని ఆశ్రయించిన వారికి ధైర్యం, విజయం లభిస్తుందని తెలిపారు. మరికొద్ది రోజుల్లో జరగబోయే ఎదుర్కోలు స్వామివారి కళ్యాణోత్సవాలకు యాదాద్రిగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది.
ఔషధం నిష్కృత్తే వేదస్కారే పరిణాయానోర్ధం రక్షేగా భోరేగాదం పరమాత్మ నృసింహునిగా అవతారంగా వచ్చినటువంటి సింహరాజం అది. అలాంటి సింహరాజాన్ని మన వేదం స్మరిస్తూ ఉంటుంది. ఎలా అంటే మృగోన భీమ కుచరో గిరిష్టాహ. ఎట్లా అంటే కూర్చొని చూస్తుంటే ఆ కళ్ళలోంచి తేజస్సు ఉట్టి పడుతుందట. ఆ యొక్క కింద ఉన్నటువంటి సింహవదనం ధ్యాయేత్, ప్రసన్నవదనంగా ఉంటూ మనందరికి కూడా దర్శనమిస్తూ ఉంటుంది. మనం ఒక్కసారి ఆ నృసింహ నామస్మరణ చేస్తే చాలు, ఆ సింహం తల వంచుతుంది, స్వామి తల ఎత్తి మనకి చూస్తూ ఉంటాడు. అలాంటి స్వరూపము ఈ నృసింహావతారి స్వరూపం. ఎలా అంటే తల్లి సింహం ఏం చేస్తుంది అంటే పిల్లలను తన నోటితో కరుచుకొని వెళుతుంది, వెళ్ళి ఒక రక్షణ చేస్తుంది. నోటితో తీసుకొని వెళుతున్నప్పుడు ఏ మాత్రం పంటితో గాయం కాకుండా ఆ విధంగా పట్టుకొని వెళుతున్నటువంటిదే ఆ సింహం. కానీ ఒక లేడిని కానీ ఇతర జంతువుని వేటాడాలనుకున్నప్పుడు అదే నోటితోనే చీల్చి చెండాడి దాని రక్తం తాగుతుంది. ఆ స్వామి కూడా మనమందరం అతనికి పిల్లల్లాంటి వాళ్ళం. మనని ఎక్కడ రక్షించాలి, ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి, ఏ విధంగా మనను కాపాడుకోవాలి, ఆ తల్లి సింహంలాగా మనందరినీ కూడా జాగ్రత్తగా చూస్తుంటాడు.